ఉప్పల్ బాల వీడియోస్ ఇంకా నేను చూడలేదండి. నాకు తెలీదు. నాకు తెలిసిన వరకైతే ఒకటే అండి. ఇప్పుడు 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష అనేది 1, 2కి సెలక్షన్ అని చాలామంది అంటున్నారు. ఆల్రెడీ 'బిగ్ బాస్'కి 10 మెంబర్స్ సెలక్షన్ అయ్యారని నాకు తెలిసింది. తెలిసినాక వీళ్ళతో చేపించుకుంటున్నారా 1, 2 అనేది నాకు అంత ఐడియా లేదు. కానీ తెలిసినాక ఏంది వీళ్ళు ఫామ్ అవ్వటానికి 'బిగ్ బాస్' ఫామ్ అవ్వటానికి 1, 2లో అంటే మా సిస్టర్ కూడా ఒక అమ్మాయి సెలక్షన్ అయిందని 1, 2 అని ఊర్లో అందరూ స్టేటస్లు పెట్టారు. నేను ఆల్రెడీ మా ఊరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇదంతా ఫేక్ అండి, ఇదంతా కాదు. ఆల్రెడీ 10 మెంబర్స్ వాళ్ళు సెలక్షన్ అయి ఉన్నారు ఆల్రెడీ. ఇది వాళ్ళ ఫామ్ అవడానికి 'బిగ్ బాస్' 1, 2 ఫామ్ అవడానికి పెట్టారండి. ఇది అసలు ఆశామాషగా తీసుకోరు. 'బిగ్ బాస్' అంటే ఏంటండి? మనం ఎన్ని సంవత్సరాల నుంచో ఇండస్ట్రీలో ఉన్నాం. మనకే ఛాన్స్ రాంది. ఏదో 4 ఇన్స్టాగ్రామ్ చేస్తేనో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితేనో 'బిగ్ బాస్' పిలిచారంటే అది ఎలా నమ్ముతున్నారు? మీరు అర్థమవుతుందా మీకు? మాకు మెయిల్ వచ్చిందని చెప్తున్నారు కదా. మీకు మెయిల్ వచ్చిందని మీరు నమ్మి వెళ్తున్నారు. అది అంతవరకు వాస్తవం అండి. మీరు ఎవరు వచ్చారు? ఓకే ఓకే, అవును బయట నుంచి, అవునవును బయట నుంచే వచ్చాడు, రైట్. అదైతే నాకు తెలియదండి. నాకు తెలిసిందంతా ఒకటే, ఆల్రెడీ 'బిగ్ బాస్'కి అగ్ని పరీక్ష 1, 2కు ముందే 10 మెంబర్స్ సెలక్షన్ అయ్యారని నాకు తెలిసినది. నేను ఇందులో 'బిగ్ బాస్ 2లో 1లో కూడా వెళ్తుంటే నా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పా, ఇదంతా ఫేకు, ఆల్రెడీ సెలక్షన్ అయ్యారు. ఇది 'బిగ్ బాస్' రన్ అవ్వటం కోసం, రన్ అవటం కోసం మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. మీరెవరు సెలక్షన్ అవ్వరు. 'బిగ్ బాస్' అంటే ఏంటి? కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకే పర్మిషన్ లేదు. 4 ఇన్స్టాగ్రామ్లు చేసి అది చేసి ఇది చేసి మేము 'బిగ్ బాస్'లోకి వెళ్తున్నాం, మాకు మెయిల్ వచ్చిందంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు? మీరు ఎట్లా నమ్మి వెళ్తారు? ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నేను చూస్తున్నా ఇన్స్టాగ్రామ్లలో, మమ్మల్ని వెళ్ళారు, మాకు నైట్ టైం చేశారు, డే టైం ఇలా చేశారు, మాకు ఛాన్స్ ఇవ్వలేదండి. ఎక్కువ టైం ఎందుకు ఛాన్స్ ఇస్తారండి? మళ్ళాగా 100 మంది 70 మంది వచ్చారంట 'బిగ్ బాస్'కి. 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి 70 మంది, 17 మెంబర్స్ వచ్చారంట. 17 మెంబర్స్లో ఎన్నెన్ని మినిట్స్ మీకు ఛాన్స్ ఇస్తే వాళ్ళందరినీ చేయాలండి? అది కూడా వాస్తవే కదా. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు, కానీ మనకి నచ్చిన మనల్ని పెట్టుకోమంటే పెట్టుకోరండి. అది వాళ్ళు జడ్జీలకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు కాదు కదా, 'బిగ్ బాస్' చేసుకుంటూ వస్తూనే ఉన్నారు కదా వాళ్ళు. ఇవాళ మనం వచ్చామనే కాదు. అందుకే ఎవరైనా సరే 'బిగ్ బాస్'కి వెళ్ళేటప్పుడు ఆలోచించి వెళ్ళండి. అంటే కామన్ మ్యాన్ని పిలిచి కించపరుస్తున్నారు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. దీని అవునవును, అగ్ని పరీక్షలో పిలిచారు, మాకేమీ టైమింగ్స్ ఇవ్వలేదండి. మీ మమ్మీని చూసుకోవచ్చు కదా, మీ పేరెంట్స్ని చూసుకోవచ్చు కదా అంటున్నారు. అప్పుడైతే ఏం చేయాలంటే వీళ్ళకి మెయిల్ పంపించకూడదు 'బిగ్ బాస్'. అది రాంగ్. అదే అందరూ ప్రేక్షకులు అందరూ కూడా చాలా వరకు రాంగ్ అంటున్నారు. అసలు అది పంపించినప్పుడు వాళ్ళకి టైమింగ్స్ మినిమం ఒక 5 మినిట్స్ ఇవ్వాలి. మినిమం ఒక 5 మినిట్స్ ఇవ్వాలి. అలా కాకుండా 1 మినిట్ సెకండ్స్లోనే, మినిట్లో కూడా సెకండ్లోనే ఇస్తున్నారంట. అదంతా ఇప్పుడు చాలా వరకు అందరు కూడా చూస్తున్నారు. 'బిగ్ బాస్' ఇన్స్టాగ్రాములలో, మనం యూట్యూబ్ ఛానళ్ళలో, ఎక్కడెక్కడ ఫేస్బుక్ మొత్తం వస్తుంది. ఒక్కళ్ళు ఇచ్చారంటే అనుకోవచ్చు, ఇద్దరు ఇచ్చేవాళ్ళు దగ్గర నేను ఒక 6-7 నెంబర్స్ చూశానండి. మమ్మల్ని పిలిచారు, కించపరిచారు, ఇది అవమానం, ఇది రైట్ కాదు. ఓన్లీ మన తెలుగు ప్రజలకు రాదా 'బిగ్ బాస్' ఛాన్స్? ఎక్కడెక్కడ వాళ్ళకో వస్తుంది అన్నప్పుడు మనం ఇక్కడ చూసి ఇక్కడ ఇచ్చేస్తాం మనం అన్ని. ఇప్పుడు 'బిగ్ బాస్' చూడాలంటే ఎవరు చూడాలి? మన తెలుగు వాళ్ళమే చూడాలి. తమిళ్, కేరళ, మలయాళం వీళ్ళైతే చూడలేరు. ఏ భాషలో వాళ్ళు ఆవాజ్. అప్పుడు ఈ భాషలో వాళ్ళని ఎంచుకోవచ్చు కదా ఒకళ్ళనిద్దరిని. ఎందుకు పక్క రాష్ట్రం వాళ్ళని ఎంచుకుంటున్నారు? అది ఎవరికి అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదు. వెళ్ళేవాళ్ళు కూడా 'బిగ్ బాస్'కి వెళ్ళేవాళ్ళు కూడా వాళ్ళకి ఆలోచన రావట్లేదు. మెయిల్ వచ్చిందని త్వర ఉరకటం, ముందే ఆవేశపడి వచ్చిన వాళ్ళకి రిజెక్ట్ కానీ వాళ్ళు బాధపడటం చాలా వరకు చూసాను. ఎక్కడో కదండి, మా వాళ్ళకు కూడా వచ్చింది, నాకు తెలుసు. కానీ ఇది రాంగ్. ఎవరైనా సరే క్లారిటీ ఉండే 'బిగ్ బాస్'కి వెళ్ళాలి. అది రాంగ్. కానీ ఒకటి నేర్చుకోండి, 'బిగ్ బాస్'లో అగ్ని పరీక్షకు ముందే 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 10 మెంబర్స్. ఇది ఎవరికి అగ్ని పరీక్షకి వెళ్ళిన వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. ఇది నేను ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. 'బిగ్ బాస్' 1, 2కి వెళ్ళిన వాళ్ళు అంతా ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని సెలక్షన్ చేయలేదు, మేము వెళ్ళాం, మాకు టైం ఇవ్వలేదు అనుకుంటున్నారు. ఇదంతా ఫేక్. కాకపోతే 'బిగ్ బాస్' 1, 2కు ముందే ఆల్రెడీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనంట 10 మెంబర్స్ సెలక్షన్ అయ్యారంట. అది పబ్లిక్ బయటికి రాలేదు. ఓన్లీ అది 'బిగ్ బాస్' వరకు, వాళ్ళ వరకే తెలుసు. ఇది తెలియక అందరూ 70 మెంబర్స్ వెళ్ళారు. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 70 మెంబర్స్ వెళ్ళారు 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో. మేము సెలెక్ట్ అయ్యాం. ఉప్పల బాలు ఉన్నారండి, ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఉప్పల బాలు. సరే మీకు నచ్చలేదు, ఒక వారం ఉంచుకోవచ్చు, 2 వీక్స్ ఉండవచ్చు కదా. ఎవరెవరినో పెట్టే బదులు ఉప్పల బాలు మనకు దగ్గర ఒక 10 ఇయర్స్ అవుతుంది దగ్గర. ఉప్పల బాలు కూడా వచ్చి కష్టపడుతున్నాడు, తను కూడా తీసుకోవచ్చు కదా. సరే మీకు నచ్చలేదు, ఒక 2 వీక్స్ ఇన్వైట్ చేయొచ్చు కదా. తను ఇప్పుడు బాధపడుతున్నాడు కదా, తను ఇండస్ట్రీ చాలా వల్గర్ కంటెంట్ చేస్తాడు, బూతులు మాట్లాడతాడు అంటున్నారు. ఆయనేమో మీ సినిమా కంటే వల్గర్ ఎవరు చేయరు, సినిమాలనే వల్గర్ అంత ఉంటుందని ఉప్పల్ బాల్ అంటున్నారు. మీరేమంటారు? ఒక్క నిమిషం అండి, వల్గర్ అన్నారు. ఉప్పల బాలు ఒక్కటే వల్గర్ చేస్తున్నారా? సినిమాలు ఎట్లా ఉన్నాయండి మీరు చెప్పండి. ఉప్పల బాలు అన్నారు,
బిగ్ బాస్లో లేదా, సినిమాలలో లేదా అంటే ఒక ఉప్పల్ బాలు వర్కర్గా చేస్తున్నారు మీ పంపించట్లే. ఇప్పుడు ఇందులో బిగ్ బాస్లో అందరూ ఉండే వాళ్ళంతా పద్ధతికి చేశారా, పద్ధతిగా ఉన్నారా? ఎవరు పద్ధతిగా ఉన్నారు చెప్పండి, ఎవరు పద్ధతిగా ఉన్నారు? అంటే ఈయన ఉప్పల్ బాలు ఒక్కడే కాదు, ఇక్కడ ఉప్పల్ బాలుకి బ్యాక్గ్రౌండ్ లేదు, మన తెలుగోడు, మన హైదరాబాదు, అందుకే తీసుకోలేదు. ఇతన్ని తీసుకుంటే కంటెంట్ ఏముంటుంది, వద్దని తీసుకోలేదు తప్ప కానీ ఏం లేదు. ఉప్పల బాలను తీసుకున్నా కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ ఉంటే ఉండనివ్వండి. హెల్మెట్ అయితే హెల్మెట్ అవుతారు. ఒకసారి ఉప్పల బాలకు ఛాన్స్ వచ్చారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ ఇస్తారా ఎవరు అది మీ ఇష్టం. కనీసం ఉప్పల బాలు ఒక ఇండస్ట్రీలో ఉండండి, 10 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది, తనేంటో తను ఉన్నాడు. మీరు ఇస్తే ఛాన్స్ నిరూపించుకుంటే లేకపోతే మీరు ఎవరండి చెప్పడానికి ఉప్పల బాలు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అంటే. ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చే వాళ్ళు ఎవరు అలా లేరా? అలా లేరండి, చెప్పండి, నాకు ఆన్సర్ ఇవ్వండి. బిగ్ బాస్లోకి వచ్చేవాళ్ళు అలా ఎవరు లేరా? పద్ధతికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? రేపు బిగ్ బాస్ రిలీజ్కి ఉంటుంది, అప్పుడు చూసి చెప్తారా? చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు. అది తప్పండి, బిగ్ బాసే వల్గర్ షో అంటే తప్పు. ఎందుకంటే బిగ్ బాస్లో కూడా చాలా మందికి బిగ్ బాస్కి వెళ్ళి ఛాన్స్ వచ్చింది, ఈరోజు మంచి లైఫ్ ఉంది. అప్పుడు వల్గర్ అన్నప్పుడు మీరు బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు చాలా మంది అన్నారు కదా, అది రాంగ్ అండి, తప్పు. అసలు నా దృష్టిలో తప్పు. బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళు చాలా వరకు లైఫ్ ఉందండి, ఉందా లేదా మీరు చెప్పండి? చాలా వరకు లైఫ్ ఉంది, 50% ఉంది, 30% ఉంది, 100% ఉంది, 100లో అవునా? కాకపోతే మన ఏలో మనం వెళ్ళిపోవాలి, మనకు నచ్చితేనే. కానీ ఒక్కటే, ఏది ఉన్నా బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మీద జరిగేది వేరు, కెమెరా వెనక జరిగేది వేరు, అంతా యాక్షన్ జరుగుతుంది. కెమెరా వెనక వేరే ఉంది, కెమెరా ముందు జరిగేది వాళ్ళకి ఇష్టమైన కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు తప్ప అదంతా ఫేక్ అండి. ఎవరు పిలిచారు? మీకు ఇంట్రెస్ట్ లేదో పిలిచారా? మీరు వెళ్తేనంటేనే కదా భయ్యా. ఒక్క నిమిషం, మేము బిగ్ బాస్కి వెళ్తామని మీరు రిప్లై ఇవ్వబట్టికి మెయిల్ ఇచ్చింది బిగ్ బాస్ పిలిచాడు, అది బిగ్ బాస్ తప్పు కాదు. ముందు మనం ఏంటి, బిగ్ బాస్లోకి వెళ్తే క్లారిటీ ఉందా లేదా, తీసుకుంటాడా లేదా. ఇప్పుడు నేను ఉన్నాను భయ్యా, నాకు ఒక ఇండస్ట్రీలో ఉన్నానో లేదో నాకు తెలుసు, ఇండస్ట్రీలో ఉన్నా, నాకు తెలిసిన ఒకటి ఉన్నది, అరే మా చెల్లి మా తమ్ముడు ఉన్నాడు బిగ్ బాస్కి వెళ్ళాలంటే అలా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. సర్కిల్ ద్వారాగా ఎవరికైతే సర్కిల్ ఉందో అట్లా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, టాలెంట్ ద్వారా వెళ్ళే. ఇప్పుడు అట్లా అనుకుంటే బిగ్ బాస్ ఇది 10th సీజన్, ఫస్ట్ నుంచి జరగనప్పుడు ఇప్పుడే ఎందుకు జరుగుతుంది వరదని? 1, 2 ఇవన్నీ జరిగినాయి కదా, ఇప్పుడు 10 వరకు వచ్చేసరికి ఎందుకు ఇంత వస్తుంది, ఎందుకు ఇంత ఛాన్స్ వస్తుంది? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ షో పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే తీసేస్తారా అగ్ని పరీక్ష? అది మనకి తెలియదండి, అది మనకు తెలియదు. నెక్స్ట్ ఇయర్ అంటే మనకు తెలియదు, ఈ ఇయర్ అంటే మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఆల్రెడీ పోయిన 70 మెంబర్స్ లో నుంచి దాదాపుగా 50 మెంబర్స్ వీడియోస్ పెట్టారు మమ్మల్ని. అవును పెట్టారు, తెలుసు. అందులో మా సిస్టర్ కూడా ఒక అతను ఉంది పెట్టినామా, అంటే నాకు తెలిసినామా ఉంది. 50 మంది వీడియోలు పెడితే నెక్స్ట్ ఇయర్ ఉంచుతారంటారా ఈ షోని? అది ఇవన్నీ కామన్ అండి, 1 రోజు 2 రోజులే మాట్లాడుకుంటారు, 3వ రోజు అంతా లైట్ కామన్, అదంతా కామన్, లైట్ తీసుకుంటారు. నవదీపే ఫేమస్, ఉప్పల్ బాలు మన తెలంగాణ ఫేమస్, ఇక్కడ ఫేమస్. కానీ ఎట్లా చెప్పాలండి, నేను చెప్తున్నాను కాదు, నవదీప్ గారు ఎప్పటి నుంచో ఉండి సినిమాలు తీసుకుంటూ వచ్చాడు, అట్లా ఫేమస్. కానీ ఇక్కడ మాత్రం సపోర్ట్ మాత్రం ఉప్పల్ బాలకే ఇస్తాం. నేను అనేది ఇద్దరిట్లో ఎవరు ఫేమస్ అంటే, అతను ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు ఈ ఉప్పల్ బాలు ఇప్పుడు వచ్చారు, కానీ సపోర్ట్ ఎవరికి ఇస్తా అంటే ఉప్పల్ బాలకే ఇస్తాను.